నేను రెస్పెక్ట్ ఇవ్వనని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను ఎక్కడో రాజు రెస్పెక్ట్ ఇవ్వని ఆశకని అలా పెట్టాడు. ఇది కవర్ డ్రైవా లేకపోతే అనిపిస్తుంది ఏమో నేను మాట్లాడేది. బట్ ఎక్కడో ఒక చోట నాకేమనిపిస్తుంది కొన్నిసార్లు ఆయనదే కరెక్ట్ అన్నట్టుగా నన్ను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు చేస్తాడు. కాబట్టి ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అంత ట్రై చేయనక్కర్లేదు, నువ్వు మామూలుగా చూస్తేనే జనం తడుచుకుంటా. శివ్ కమ్యూనికేషన్ లో ఏం తప్పు చేస్తున్నాడు? నేను ఒకటి చెప్తాను కానీ శివు వింటాడు, తర్వాత వాడికి నచ్చింది చేస్తాడు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఈయన ఫస్ట్ ఆ మూమెంట్ లో చెప్పిన మాట వినడు, దాని తర్వాత వచ్చి సరే నువ్వు చెప్పిందే వింటా. అదే ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. రోజు మనం మాట్లాడుకుంటున్న కమ్యూనికేషన్ ఇంకా అందరికంటే మేము ఎక్కువ ఉన్నామని ఫీల్ అవుతాం. దిస్ ఇస్ నాట్ కంపేర్ టు అదర్స్ కదా, మీలో మీకే. ప్రతియోడు ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. లైక్ యూ సెడ్ ఎర్లియర్, వి నీడ్ టు బి రియలిస్టిక్. మన చెప్తున్నా తెలుగులోనే ఇలా వల్ల అది కొంచెం నేను మిస్టేక్ చేయడం వల్ల ఆ రేటింగ్ ఇచ్చాను. కానీ నాకు ఇది కూడా నూకరాజ్ లాగా చక్కటి కవర్ డ్రైవ్ లాగే అనిపిస్తుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నీకు అర్థమైంది, నీకు అర్థమైంది, చూస్తున్నా మాకు అర్థమైంది, నీకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. సపోర్ట్ కి 9, కమ్యూనికేషన్ కి తన పరంగా 10. తన పరంగా అంటే ఇప్పుడు పైన 3 ఎవరి పరంగా? అంటే అది రామ్ ఎందుకు ఆ టెన్షన్ లో మీటింగో లేకపోతే ఇంకోటో నా మైండ్ లో చాలా నడుస్తూ ఉంటాయి. అది వయస్సు వల్ల మతిమరుపు వచ్చిందేమో. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. సర్కిల్ ఆఫ్ లవ్ లో నిన్న ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక ట్విస్ట్ ఇచ్చాను, ఓటింగ్. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రకాశం ఇవాళ వాళ్ళకి ఇస్తాను చూడరా ట్విస్ట్, మెలికలు తిరిగిపోతారు. లెట్ మీ వెల్కమ్ ద ట్విస్ట్ ఇన్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. వీడు మళ్ళీ వచ్చాడా? వెల్కమ్ బ్యాక్ టు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. వెల్కమ్ బ్యాక్ టు ద లవ్ మ్యాన్షన్. ఎలా అనిపిస్తుంది మహేష్? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హ్యాష్ ట్యాగ్ లెఫ్ట్ అవుట్ గా మిమ్మల్ని అసలు ఎందులోనూ కలుపుకొని వీళ్ళు ఇప్పుడు మీరు రాగానే వెల్కమ్. సో హ్యాపీ. ఇక అంత ఎవ్వడికి వాడు మహానటులు.